జగన్మోహన్ రెడ్డి గారు మీ గవర్నమెంట్ లో జరిగినటువంటి కల్తీ నెయ్యి లడ్డుకు సంబంధించినటువంటి అంశం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. భక్తుల యొక్క మనోభావాలు బాగా పూర్తిగా దెబ్బతిన్న మేరకే వెంకటేశ్వర స్వామి గారు నిన్ను 11 సీట్లకు పరిమితం చేశాడు. ఇది మర్చిపోవద్దు. ఇక ప్రధానంగా భోలే బాబా అంటే అది సినిమా టైటిల్ కాదు. అక్కడ మన సిట్టు వాళ్ళు వెళ్ళి చూసిన తర్వాత అసలు అక్కడ ఏమీ లేదు, అంతా కూడా ట్రాష్. మొత్తం ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చేసి నెయ్యి అక్కడెక్కడి నుంచో తెప్పించి ఏదైతే జంతు మాంసాలకు సంబంధించినటువంటి నూనె అవశేషాలు వాటన్నిటిని కలిపి కల్తీ చేసి దాదాపుగా 20 కోట్ల లడ్లు తయారు చేసేదానికి ఈ యొక్క కల్తీ నెయ్యిని ఉపయోగించడం జరిగింది. ఆ కల్తీ నెయ్యి 63 లక్షల కిలోలు సాక్షాత్తు. దీంట్లో ఎంత జరిగింది? 257 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఇది నిజం, ఇది నిజం. దీంట్లో కొండం దవ్వి ఎలుకలు పట్టినట్టుగా రోజమ్మ ఎగిసి ఎందుకు పడతావమ్మా? సకల శాఖల మార్చీలు పార్టీని నిండా ముంచేసినటువంటి సజ్జలా నువ్వు కూడా కోడిగుడ్డు మీద ఈకలు బిగుతున్నావేంది నాయన? ఒక అమ్మందంట ఒక చిన్న సామెత, ఏమండి జగన్ గారు సజ్జల గారు అబ్బా అబ్బా మనకు భలే అంశం దొరికిందండి, దీంట్లో జంతు అవశేషాలు లేవని సిట్టు వాళ్ళు ఒక ల్యాబ్ లో టెస్ట్ చేస్తే 10% లోపల ఉంటే టెస్టుల్లో బయటపడదు కాబట్టి దాన్ని కూడా మనం బాగా మేనేజ్ చేశాము అని ఎగిరిగిరి పడతా వచ్చి చెప్పారంట. అబ్బా మనకు ఒకటి దొరికింది, మనకు ఒకటి దొరికిందని ఎగిసెగి పడద్దమ్మా. ఆ సిట్టు చిన్న అంశాన్ని అక్కడ కలపలేదని, అవశేషాలు రాలేదనే చెప్పింది కానీ కల్తీ జరగలేదు, అవినీతి జరగలేదు, దీనికి అందరూ కూడా పలానోళ్ళు కారకులని చెప్పకుండా ఉండలా, స్పష్టంగా చెప్పకనే చెప్పినట్టుగా చెప్పింది. దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా మీరేదో చిన్న కొస మెరుపు దొరికిందని చెప్పి సముద్రంలో పడిపోయి ఈతేసుకుంటా వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఒక చిన్న చెక్క ముక్క దొరికితే ఒడ్డుకు చేరదాం అనుకున్నాడు కదా. ఆ అవశేషాలు లేనటువంటి ఒక అంశాన్ని తీసుకొని యాగి చేస్తా రాష్ట్రం అంతా కూడా దాన్ని ఒక పెద్ద ప్రకంపనలు సృష్టించినట్టుగా, ఏదో కొండంతో వెలుకుని పట్టినట్టుగా ప్రపంచంలో అబ్బా నా అంత నిష్ణాతులు లేదని చెప్పుకోవటంలో మీకు మీరే సర్టిఫికెట్ ఇచ్చుకొని మీరే కొట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క కల్తీ లడ్లు మేము కూడా తిన్నాం. అంతరించిపోయే జాతుల్లో చేరటం ఆ పార్టీ మొత్తం హ్యాబిచువల్ క్రిమినల్స్ అండి. వాళ్ళు గుడి లేదు, బడి లేదు, అక్క లేదు, చెల్లి లేదు, తమ్ముడు లేదు, బాబాయ్ లేదు, అసలు సెంటిమెంటే లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. కంప్లీట్ కొలాప్స్. అతనికి రాజ్యాధికార కాంక్షే నియంత, ఏదైనా పరపాలా. ఇతను ఈజ్ ఎ కిమ్, నో పెన్, ఓన్లీ గన్. సిట్టు కరెక్ట్ గానే చెప్తుంది కదండి. ఈ సిట్టు చెప్పిన దానికి ఎక్కడ తప్పు వీళ్ళ మీదకు వస్తుందో అని చెప్పి అంబటి రాంబాబు గాని, జోగి రమేష్ గాని దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట. వాటిని తిప్పటానికి అని చెప్పి వచ్చి చంద్రబాబు గారిని, తల్లి గారిని బూతులు తిట్టడం, ఇది అంతా అసలు అంత మంచి పద్ధతి అండి. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తిట్టడం అవసరమా? మీరు చేసింది తప్పు. మామూలుగా అయితే ఈ కల్తీ నెయ్యి పశువులది ఇది ఉంది అని చెప్పి చిట్టు తేల్చినాక అర్రే రాష్ట్ర ప్రజలు కాదు ఎక్కడెక్కడ దేశాల నుంచి వచ్చి దేవుణ్ణి కొలుచుకునే భక్తులందరినీ ఎంత మోసం చేశాడు ఈ జగన్ రెడ్డి అని చెప్పి అందరు భక్తులు చాలా బాధపడుతున్నారు. గత ప్రభుత్వం దేవుణ్ణి కూడా మోసం చేసింది అనే దానికి ఇది ఒక ఉదాహరణ అండి. వాళ్ళు ఏమన్నారంటే కావాలని ప్రచారం చేస్తున్నారు, మేము అలాంటిది ఏమి లేదు అది ఇదని వైసీపీలు మాట్లాడుతున్నారు. సిట్టు తప్పు చెప్పదు కదండి. సిట్టు తప్పు చెబుతుందా? ఇప్పుడు సిట్టు కేసింది ఎందుకు? సిట్టు తేలుస్తుంది. మీరేదో అనుకుంటున్నారు, సిట్టు తేలుస్తుంది. అప్పుడు మొత్తం మీరు ఈ డైవర్షన్ పాలసీ మాడుకోండి, చేసిన తప్పును ఒప్పుకోండి, అప్పుడన్నా దేవుడు క్షమిస్తాడని మేము అంటాం. సార్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుపతిలో కల్తీ జరిగిందని సిట్ నిర్ధారణ చేసి దాని మీద మీ అభిప్రాయం అంటే కల్తీ జరిగిందని మీకు అది రిపోర్టులతో సహా విత్ ఎవిడెన్స్ తో సహా వాళ్ళు నిరూపించారు. కల్తీ జరగలేదు ఇదని కొంచెం వైసీపీలు మాట్లాడుతాం, దాని మీద మీరేమంటారు? అంటే వాళ్ళ పార్టీ వాళ్ళని వాళ్ళు సేఫ్ లో ఉంచుకుందామని చూస్తారు. ఎప్పుడైనా సరే దొంగతనం చేశారని ఒప్పుకోడు కదా. కానీ ఆ దొంగతనం నిర్ధారణ నిరూపితమైనప్పుడే మనకి వాళ్ళు నోరు మూసుకుంటారు. కొవ్వు కలిస్తే ఏంటి, కెమికల్స్ తో చేసిన నెయ్యి లాంటి లిక్విడ్ అయితే ఏంటి, మహాపచారం చాలా ఘోరం చేసినట్లే కదా. 11 సీట్లు వచ్చి పక్కన కూర్చోబెట్టారు. దొంగతనం నేను చేశానని ఒప్పుకుంటాడా? ఏ దొంగ ఒప్పుకోడు. వీళ్ళు కూడా అల్లింతే అల్లిబిల్లి చేసి మసిబూసి మారేడుకాయ రాసి
దాన్ని అబద్ధం చేద్దామని చూస్తున్నారు. కానీ ప్రజలు దాన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా దాన్ని తప్పు అని అందరూ కూడా విశ్లేషిస్తున్నారు. ఏదో జనాలకి ప్రెస్ మీట్లు పెట్టి హడావిడి చేసి జనాలను కన్ఫ్యూజ్ చేద్దామని చూస్తున్నారు. కానీ జనాలు మాత్రం పిచ్చ క్లారిటీతో, చాలా క్లారిటీతో చక్కగా ఉన్నారు. సిట్టు నిర్ధారణ చేయటమే కాదండి, ఒక దేవస్థానం భారతదేశంలోనే ప్రపంచంలోనే అత్యున్నతమైన దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ దేవస్థానంలో ప్రజలు భక్తులు ఎంతో నిష్టగా వస్తారు కదా. అక్కడికి వచ్చిన చోట లడ్డూలో కల్తీ కలిపి మరి ఇట్లాంటి కొవ్వు పదార్థాలతో తయారు చేసిన ఈ నెయ్యిని ఆ జగన్మోహన్ రెడ్డికి సహకరించిన మంత్రులు, ఆ రోజున్న చైర్మన్, వీళ్ళందరినీ మరి ఎందుకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించి వదిలేస్తున్నారు? దేవస్థానం మరి అది ఆ వ్యవస్థని చిన్నాభిన్నం, హిందూ ధర్మాన్ని పాటించాల్సిన ఒక ముఖ్యమంత్రి దాన్ని సర్వనాశనం చేసి ఈరోజు డైవర్షన్ రాజకీయాలు మనం చూస్తున్నాం. అది లడ్డూ వ్యవస్థ బయటపడిందని సంబరాల రాంబాబు అసలు ఆడంత వెదవ ఎవడున్నాడు. వీడు రోడ్డు మీద డాన్స్ చేస్తూ వీడు నాకు డైవర్ట్ చేయాలనే ఇలాగా అంబటి రాంబాబు ఇలా చేశారంటారా? అర్థమవుతుంది కదా, లడ్డు చేశారు నిజమే అని సిట్ నిర్ధారించింది. నిర్ధారణ జరిగిన తర్వాత అసలు వీడికి ఏం అవసరం? వీడికి తెలుసు 14వ తారీఖునే తెలిసాడికి. వీడు నిన్న దాన్ని బయటకు వచ్చేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు. రోమ్ చక్రవర్తి రోమ్ లో కూర్చొని రోమ్ అంతా తగలబెడతాడు, పిల్లలు వాయించుకున్న ఆ పిల్లల రాజా ఇప్పుడు కొత్తగా ఇది కొత్త డైవర్షన్ స్టార్ట్ చేశాడు. ఏం చేశాడు? అంబటి రాంబాబు లడ్డు విషయం పడిపోయింది, మనం అయిపోతాం అయ్యా సంబరాల రాంబాబు, నువ్వేమంటావు అంటే నా నోటితే ఉందండి తాటి మట్ట, నేను ఎట్లయినా మాట్లాడతాను, నాదే ఉంది ఎదవనా అని ఆ ఎదవన వచ్చి ఈరోజు చంద్రబాబు గారి తల్లిని దిగాడు. డబ్బులు దాచుకొని జంతు కొవ్వుతో లడ్డూలు తయారు చేసిన ఈ ఎదవ ఎన్ని కోట్ల రూపాయలు. యావత్ భారతదేశం మొత్తం కూడా లడ్డు టేస్ట్ చేసి బాగలేదని చెప్పారు. అది అందరికీ జగమెరిగిన సత్యం. ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి ఉన్న భక్తులు మొత్తం కూడా ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సిట్లో కల్తీ నెయ్యి జరిగిందని ఓడైకొస్తుంటే ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి నిజాన్ని ఒప్పుకోడు. యావత్ వెంకటేశ్వర స్వామి భక్తులు మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. మేము అది తిన్నామా ఇది తిన్నామా అని కూడా ఆలోచనలో ఉన్నారు. అలాంటి పదార్థాలు పెట్టి నెయ్యి లడ్డు తయారు చేశారు. తప్పమ్మా, అంబటి రాంబాబు గారు చేసేది తప్పు. ఫ్లెక్సీలు చింపడం ఏంది? ఇదిగో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర పెట్టమనండి, రండి మాట్లాడుకుందాం రండి. వెంకటేశ్వర స్వామి గుడి సాక్షిగా చెప్తున్నాం కల్తీ నెయ్యి జరిగింది. ఎందుకమ్మా ఊరక మాట్లాడుకోవటం? యావత్ భారతదేశానికి మొత్తానికి తెలుసు దాన్ని నిజం కాబట్టి వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా. ఆ విషయం నిజంగా జరిగింది కాబట్టి సిట్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా. ఒప్పుకోకుండా వాళ్ళు ఏదో ఒకటి కప్పిపుచ్చుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తారు. జగన్ హయాంలో 5 సంవత్సరాల్లో అసలు ఆ లడ్డు తినడానికి కూడా వీలు లేకుండా ఉంది. ఇప్పటికను అప్పటికి చాలా తేడా ఉందండి. భక్తులే చెబుతున్నారు, భక్తుల మనోభావాలు దెబ్బతీసి వెంకటేశ్వర స్వామి అంటే మన కలియుగ దైవం, ఆయననే అప్రతిష్ట పాలు చేయడానికి ఆ రోజున వైసీపీ ప్రభుత్వం పనిచేసింది. ఈ రోజున ప్రజలందరూ కూడా వస్తున్న వ్యతిరేకతని కప్పిపుచ్చడానికి ఏవేవో అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కొంతమంది పశువులు మేతలో కల్తీ ఉంటే మేత సరైనది తినకపోతే అప్పుడు ఆ విధంగా రిపోర్ట్లు వస్తాయని చెబుతున్నారు. పశువులకి జ్ఞానం ఉంది కానీ మీకు ఇంకా జ్ఞానం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కల్తీ జరిగిందని సిట్ నిజం తెలిసింది. ఫ్లెక్సీలు దించుతాం, మేము మీద దౌర్జన్యం చేస్తామంటే ఇక్కడ చేతులు కట్టు కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు. గతంలో చేసిన అరాచకాల విషయంలోకి వస్తే ఇప్పుడు తిరుపతి దేవాలయం అనేది చాలా పుణ్యమైన భాగం. పవిత్రమైన లడ్డూని కొవ్వు పదార్థాలతో తయారు చేసి ప్రజలకే పంచిపెట్టడం కాకుండా ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాకి మోడీకి కూడా ఇవ్వడం జరిగింది. ఎంతవరకు అంత చాలా ఇబ్బందికరమైన కారణం అండి. అది చాలా తప్పు అండి. అది దేవుడు చాలా శిక్షించారని మేము అనుకుంటున్నాం. సరే, ఈ లడ్డు కల్తీ వల్ల నిన్న చూసినట్లయితే జగన్ సలహాతోనే అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు అనేక మాటలు అన్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అది చాలా తప్పు అండి. ఆయన ఇది వరకు చంద్రబాబు ఎవరిని ఒక మాట అండి, అలా ఆయన ఒక అనడం చాలా తప్పు. అంటే జగన్ సలహాతోనే ఇవన్నీ ఈ అంబటి రాంబాబు చేసిన పనులన్నీ అంతే. ఆయన చాలా మంది ఇలా అంటారు, నావితే వాళ్ళు ఎవరో అంత ఇది ఉండవు, వాళ్ళ సలహా మీద రెచ్చిపోయి ఇలాగాయాలు ఇవన్నీ మనకొలాలు చేస్తుంటారు. అది చాలా రాంగ్, తప్పు అనుకుంటారు. ఇలా మాట్లాడిన వ్యక్తిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారు? చాలా కరెక్ట్ అది. ఇలాగా కాకపోతే ఇంకా చాలా మంది రోడ్డు తెచ్చిపోతారు, అందరూ రోడ్డు మీద వచ్చి అందరూ బొడ్డు తెచ్చిపోతారు. వీళ్ళుగా ఒకళ్ళు తెచ్చింటేనే తెచ్చిపోకుండా అందరూ కాము ఉంటారు. రాష్ట్రం అప్పుడు బాగుపడదు, అది ఇంకా రాష్ట్రం ఇబ్బంది చేస్తారు. గతంలో చూసినట్లయితే పవిత్రమైన తిరుపతి లడ్డూని కల్తీ చేసి ప్రజలకి పంచిపెట్టే జగన్మోహన్ రెడ్డి అది ఎంతో తప్పు పని చేశారండి. అదంతాను ఇప్పుడు లడ్డు అంతా చాలా బాగున్నది. వారం రోజులు కదా 10 రోజులు కూడా నిలవ ఉంటున్నది. తినడానికి కూడా ఏమని ఏది ఇబ్బంది లేకుండా ఉన్నది. గతంలో కూడా ఏంటంటే ఫ్రీ మీల్స్ కూడా ఏంటంటే చెత్తగా ఉండేది. ఇప్పుడు ఏమైనా చాలా బాగున్నది. చంద్రబాబు నాయుడు గారు కట్టడి చేసి లైన్ లో పెట్టారు అన్ని. అసలు దేవుడితో ఇలాంటి పరచకాలు ఆడితే ఏ విధమైన ఫలితాలు? రాజశేఖర్ రెడ్డి గారికి ఏంటి జరిగిందో
వీళ్ళకి కూడా అదే జరుగుతుందండి. ఇంత జరిగినా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, అధికారంలోకి వస్తాను అని అంటున్నాడు. మళ్ళీ ప్రజలు నమ్మే అవకాశం లేదండి. అతను వచ్చే పరిస్థితే లేదు. ఇప్పుడు తిరుపతి అంతా బాగున్నదండి. ఇప్పుడు తిరుపతి ఫ్రీ మీల్స్ బాగున్నది, లడ్డు బాగున్నది, దర్శనానికి కూడా ఏమైనా టైమింగ్లు అవి కేటాయించారు, చాలా బాగున్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని కట్టడి చేశారు, బాగా చేశారు. స్టేట్ లో 5 కోట్ల మందిలో మెజార్టీ హిందువులు మనసుని అసలు ఒక రకంగా నిర్వీర్యం చేసిన ఇష్యూ ఇది. వీళ్ళు అసలు ఆ చైర్మన్ గా ఆయనే అర్హుడు కాదు. అప్పుడు ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి తీసుకొచ్చిన ఈ అరాచకాలు చేయటం, ఈ దుష్టనీతికి పాల్పడింది ఆ పార్టీనే. సో ఇప్పుడు అంబటి రాంబాబు అనేవాడు వచ్చి దీన్ని వేరే దాంట్లోకి డైవర్ట్ చేయడానికి చేస్తున్నాడు. అతను ఎవరండి? ఇదివరకు లేడీస్ దాంట్లో హస్కీ వాయిస్ అని పెద్ద పేరు వచ్చిన పనులకు వచ్చిన లేడీస్ ని చెరబడటానికి ఎట్లా ఇచ్చారో అందరికీ తెలుసు. ఇదేంటంటే కొన్ని సంవత్సరాల పెట్టి మర్చిపోతారని మళ్ళీ అతను వాడుతున్నారు. ఇది ఎంత దుర్మార్గం అంటే పవిత్రమైన ప్లేస్ లో ఈ జంతు కొవ్వులు కలపటం ఇది ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది. సో వీళ్ళు ఏంటంటే మెయిన్ ఈ పార్టీ వాళ్ళు వాళ్ళ సిస్టమే డిస్టర్బెన్స్ చేయటం, దానివల్ల ఫలితం కూడా వచ్చింది. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఏం ప్రయత్నిస్తున్నారంటే గ్లోబల్స్ ప్రచారంతో 1కి 10 సార్లు అబద్ధాలు చెప్పి అది మైండ్ లో ఎక్కిద్దాము అని ఓ ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏమీ ఉండదు. అక్కడ దేవదేవుడు మహాశక్తివంతుడు మన సీఎం గారు కూడా చెప్పారు, ఆయనకి మహిమలు ఉన్నాయి, ఆయనే దాన్ని కాపాడుకుంటాడు. వీళ్ళకి ఇవన్నీ ప్రూవ్ అవడం ఖాయం, శిక్షలు పడటం ఖాయం. వీళ్ళు ఇంకా ఇదే పద్ధతిలో వెళ్ళి డిస్టర్బెన్స్ చేస్తా గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ వెళ్తా అంటే ఇది సిట్టు బృందంలో వచ్చింది. ఏదో చిన్న పాయింట్ పట్టుకుని అబద్ధాల మీద అబద్ధాలు నిజం చేద్దాం ట్రై చేస్తున్నారు ఎవరైనా, వీళ్ళందరూ గ్యాంగ్. సో వీళ్ళకి శిక్ష పడత గాయం, ఇంకా దౌర్భాగ్యం తీసుకెళ్తానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు వాళ్ళ పార్టీని. ఇప్పుడు వైసీపీ పార్టీ గానీ ఆ నాయకులు గానీ మాట్లాడుతూ జంతువులకు కలిసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మా మీద తప్పుడు రాజకీయాలు చేశారు, దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేశారు, ఈ రోజు నిజాలు బయటకు వచ్చినాయి, క్షమాపణలు చెప్పాలంటారు. నిజంగా తప్పు చేశారా? వాళ్ళ క్షమాపణలు చెప్పాలా, లేకపోతే వీళ్ళు మాట్లాడుతుంది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరైతే? వాళ్ళు నిజాలు చెప్తే దీని దాకా ఎందుకు? వాళ్ళు ఏంటంటే మధ్యలో కన్ఫ్యూజ్ చేయడానికి చేసే డ్రామాలు తప్పితే ఇవన్నీ ఆల్రెడీ జంతు కొవ్వులు కలిసినాయి, మొత్తం క్వాలిటీ తగ్గిపోయింది. అసలు ఇప్పుడు మళ్ళీ పునరావృతం చేసి బ్రహ్మాండమైన పొజిషన్లోకి తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ క్వాలిటీ మళ్ళీ దాన్ని రక్షించుకున్నారు దేవదేవుడి ఆశీస్సులతో, వెంకటేశ్వర స్వామి గారి మహిమలతో అట్లాగే వర్ధిల్లుతుంది. వీళ్ళు ఎంత ట్రై చేసినా వాళ్ళు ఎందుకు రాలేదంటే 150 సీట్ల నుంచి 11 పడిపోయారు. అంటే ప్రజలే ఇవన్నీ గ్రహించి వీళ్ళు చేసే పనులు ఊటారుండ వీళ్ళు డిస్ట్రక్షన్ గా పెట్టుకుని చేశారు. వీళ్ళు లేదు, వాళ్ళు ప్రజలు ఏం చేశారు, ఇది డెవలప్ అవ్వాలంటే కేవలం చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఈ జనసేన మూలంగానే అవుతుందని ప్రజలు భయానకమైన బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు వీళ్ళకి యాంటీగా. అయినా కూడా గ్లోబల్ ప్రచారంతో వచ్చేసి దీన్ని మళ్ళీ పాత పద్ధతిలో కుట్రలోకి మళ్ళీ వెళ్దామని ఆల్రెడీ స్టేట్ లో పెట్టుబడులు పెడతానికి ఇతర దేశాల నుంచి బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే లోకేష్ యువ నాయకుడు వాళ్ళు చేసిన ట్రోలింగ్స్ ఏవి పట్టించుకోకుండా వాళ్ళ నాన్నగారి బాటలో వెళ్ళి బ్రహ్మాండమైంది. మొన్న కూడా బ్రహ్మాండమైన డిబేట్ జరిగింది. వాటిలో వైజాగ్ లో వాళ్ళది బ్రహ్మాండమైన గూగుల్ సెంటర్ తీసుకొస్తున్నారు. కొన్ని అసలు అది స్టార్టింగ్. ఇప్పుడు మొన్న ఈ గ్లోబల్ సమ్మిట్ లో కూడా వీళ్ళ మీద నమ్మకం మీద లక్షల కోట్లు రావడానికి ఇది ఉన్నాయి. అవన్నీ పర్ఫెక్ట్ గా చేయగలడు ఒక్క చంద్రబాబు గారి నాయకత్వం, కూటమి మీద నమ్మకంతో వచ్చింది. అదే దిశగా కూటమి ప్రభుత్వం వెళ్తాంది చంద్రబాబు గారి నాయకత్వంలో. వాళ్ళకి ఇటువంటి అబద్ధాలు ఈ గ్లోబల్ ప్రచారం చేస్తే పుట్టగతలు ఉండవు. ఇప్పుడు ముఖ్యంగా అంబటి రాంబాబు గారేమో చంద్రబాబు నాయుడు గారిని పచ్చిబూతులు తిట్టారు, ఇంకోవైపు ఏమో జోగి రమేష్ గారేమో నారా లోకేష్ గారిని తిట్టారు. అంటే ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటారు? ఇప్పుడే ఇంత రాదంతో ఇప్పుడేమో టీడీపీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళి ఆందోళన చేయడం, ఒక రకంగా కొంత ధ్వంసం కూడా చేయడం జరుగుతుంది. అయితే ఇది తిరుమల లడ్డు విషయాన్ని డైవర్ట్ చేయడానికా, లేదనంటే అనుకోకుండా జరిగిన అనుకోకుండా జరిగిన ఆందోళన అంటారా? యాక్చువల్ గా వెంకటేశ్వర ప్రసాదంలోనే ఇంత దౌర్భాగ్యం చేసిన వాళ్ళు భయపడి దీన్ని నెట్టగొట్ట మారేడుకాయ చేసి దీన్ని జనాల మైండ్ లో ఏళ్ల మీద రుద్దామని చూస్తున్నారు. ఇది పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే వాళ్ళ బాబాయినే చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఇది చంద్రబాబు గారి మీద తోద్దామని కూడా చూశారు. అసలు తెలుగుదేశం కానీ చంద్రబాబు గారు అని ఏ రోజు కూడా క్రిమినల్స్ కి ఆ పార్టీనే కాదు ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నా కూడా ఎంకరేజ్ చేయరు. వాళ్ళు ఏంటంటే జనరల్ సామాన్య పౌరులు, ఫ్యామిలీస్ నిర్భయంగా బ్రహ్మాండంగా సమాజంలో బతకాలి, వాళ్ళ కోసం న్యాయం చేయాలనేది, వాళ్ళ డెవలప్మెంట్కి వెళ్ళి వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు చూపిద్దాం అనేది ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. సో వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఈ అబద్ధాలకి మొన్న ఆల్రెడీ ఇచ్చారు. ఇంకా అదే నమ్ముకుని బూతులు తిడుతున్నారంటే వాళ్ళు పాలన చేసినప్పుడు చెయ్యాలి, క్వాలిటీగా చేయలే. ఇప్పుడు క్వాలిటీగా చేస్తున్నారని
భరించలేక ఈ అబద్ధాలు గ్లోబల్ ప్రచారం మొదలుపెట్టారు. దీన్ని ఖండిస్తున్నాం. గతంలో ఎలా ఉంది లడ్డు టేస్ట్, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో అదే లడ్డు తీసుకొస్తే గానీ తినేటప్పుడు కానీ లేదంటే ఒక 4-5 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టి నిల్వ పెడితే ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందంటారు లడ్డు టేస్ట్ అనేది? వీళ్ళు ఎప్పుడైతే క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో నుంచి చైర్మన్ పెట్టి ఓ పథకం ప్రకారం దీంట్లో లడ్డూల్లో కూడా కల్తీ చేసి డబ్బులు నొక్కేద్దాం అనే ఆలోచనే దుర్మార్గమైంది. అది ఎంత క్వాలిటీ లెస్ అయిందనేది అందరికీ తెలుసు. ఎప్పుడైతే మళ్ళీ వీళ్ళ ప్రభుత్వం వచ్చిందో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు ప్రత్యేకమైన మైండ్ పెట్టి అయ్యవారికి బ్రహ్మాండమైన పాత క్వాలిటీ తెచ్చారు. ఇప్పుడు జనాలు అంతా హ్యాపీగా ఉన్నారు. ఇది యథార్థం. అయితే ఇక్కడ వాస్తవానికి మనం మాట్లాడుకుంటే వైసీపీ మాట్లాడుతూ గానీ ఆ పార్టీ నాయకులు గానీ మాట్లాడుతూ జంతువులకు కలవలేదు అన్న ఒక్క పాయింట్ మాత్రమే ప్రచారం చేస్తున్నారు. కానీ అదే సిబిఐ సిట్ కమిటీలో వచ్చిన రిపోర్ట్ లో గత 5 ఏళ్ళు ఎక్కడ నెయ్యి వాడలేదు, పామాయిల్లో కెమికల్స్ కలిపారనే ప్రచారం ఎక్కువ జరుగుతుంది. మరి దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు అంటారు? దాని మీద ఎక్కువ మాట్లాడకలా వీళ్ళు గ్లోబల్ ప్రచారం చేసి అబద్ధాలతో ఉన్న పరపతిని కొంచెమైనా చేద్దామని ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజలు ఆల్రెడీ వీళ్ళకి వాళ్ళు చేసిన పనులన్నిటికీ మైండ్ లో పెట్టుకుని ఇది చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అయితేనే మనం డెవలప్ అవుతాం, పిల్లలకి ఫ్యూచర్ అని నమ్మి ఈ ఫలితం తీసుకొచ్చారు. 11 పడింది. ఇట్టాగే అబద్ధాలు డిస్ట్రక్షన్స్ వెళ్తే బూతులు తిడతాం ఏంటంటే పాయింట్లు మాట్లాడమనండి. ఆయన హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ వచ్చినాక హైయెస్ట్ సీఎం టైం చేసిన మహా మనిషి చంద్రబాబు గారు ప్రజల కోసం ఆల్రెడీ ముందుకు వెళ్తున్నాడు. మించిన వాళ్ళ పిల్లలకి పూర్తి భవిష్యత్తు వస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. అది ఖాయంగా జరుగుతుంది. వీళ్ళు అబద్ధాలతో వెళ్ళి వాళ్ళ కాళ్ళు నెత్తి మీద పిడుగు వేసుకున్నట్టే ఇంకా దరిద్రమైన పొజిషన్కి వెళ్తానికి వాళ్ళు రూట్ వేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు వైసీపీ తిరుమల లడ్డూ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ఈ ఆందోళనని కూడా రెచ్చగొట్టే ఆందోళన క్రియేట్ చేస్తున్నారంటారా? అంబటి రాంబాబు గారి దృష్టిలో కానీ లేదంటే జోగి రమేష్ గారి లేకపోతే ఇంకొకరు కానీ ఇదంతా కూడా కావాలనే జరుగుతున్నాయి అంటారా? అసలు అంబటి రాంబాబుకి ఎప్పుడైతే పొలిటికల్ గా వచ్చే అమ్మాయిలకి అస్కీ వాయిస్ తో మాట్లాడి గెస్ట్ హౌస్ గురించి మాట్లాడాడో అప్పుడే జీరో అయిపోయాడు. ఆయన ఈ విషయంలో తిరుమల గురించి కానీ చంద్రబాబు గారి గురించి కానీ పవన్ గురించి కానీ మాట్లాడడానికి అర్హతే లేదు అతనికి. అట్లాగే ఇప్పుడు ఇతను జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇతను కూడా సేమ్ అటువంటిదే చేశాడు. సో వీళ్ళతో రెచ్చగొట్టించి పాత పద్ధతి ఏది ఉందో తిట్టులు తిట్టించి రాజకీయం చేద్దాం అనుకున్న ప్రాక్టీసే మానుకోవాలా. అది ఇంకా దౌర్భాగ్యానికి ఆ పార్టీలు తీసుకెళ్తాంది. అది వాళ్ళు మానుకోవాలా. ఇక్కడ జగన్ గారి హయాంలో అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కల్తీ అయిన లడ్డూని దాదాపుగా 20 కోట్ల లడ్డూలు పైగా విక్రయించారు. అంటే భక్తులందరికీ అందించారు. అదే భక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి గారికి కానీ అమిత్ షా గారికి కానీ కేంద్ర మంత్రులు కానీ వీళ్ళందరికీ కూడా తినిపించారు. అంటే ఇది ఎంత అపచారం అని అంటారు? ఒక పవిత్రమైన లడ్డూని ఇంత దారుణంగా కల్తీ చేసి వాళ్ళకి తీసుకెళ్లి మళ్ళీ అదే ప్రసాదాలు పంచిపెట్టడం అనేది కాదండి. వాళ్ళు ఎప్పుడైతే దేవదేవుడు వెంకటేశ్వర స్వామి గారి లడ్డూనే ఇట్లా చేద్దాం జంతువులతో అనుకుంటే నికృష్టం. వాళ్ళు ఎవరికైనా పంచి పెడతారు, ఏదైనా చేస్తారు. ఎప్పుడైతే బయటకు వచ్చిందో చాలా నాళ్ళు బయటికి రాలా. వాళ్ళ సంపాదనే ముఖ్యం, డిస్ట్రక్షన్ ముఖ్యం. ఎదుటి వాళ్ళని పొలిటికల్ గా ఎదుర్కోలేక వాళ్ళ పిల్లల్ని కూతుళ్ళని తిట్టే అలవాటు చేసుకున్నారు వాళ్ళు భయభ్రాంతులు చేద్దామని. ఆ భయభ్రాంతులు చేయటమేనే సామాన్య పౌరులు బ్రహ్మాండమైన రిజల్ట్ ఇచ్చారు. సో ఇప్పుడైనా మార్చుకోవాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారు అట్లాగే బీజేపీ వాళ్ళు వీళ్ళంతా కలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది. చంద్రబాబు గారికి ఎట్లా చేయాలో తెలుసు. ఆల్రెడీ నమ్మకం గ్లోబల్ సమ్మిట్ లో చూపించారు. వాళ్ళ అబ్బాయి గారు కూడా చక్కగా వైజాగ్ లో అది గూగుల్ సెంటర్ తీసుకొచ్చి కొన్ని వేల ఉద్యోగాలు అయ్యే లక్షల ఉద్యోగాలకు వెళ్ళేట్టుగా ఆల్రెడీ తీసుకొచ్చారు. ఫ్యూచర్ లో తెలుగుదేశం పార్టీ అయ్యే మంచి పనులే చేస్తుంది. దాని గురించి అనుమానం. ఫైనల్ గా లడ్డూ విషయంలో కల్తీ జరిగింది అనుకున్నారు, జరగలేదు అనుకున్నారు? ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి? అసలు ప్రజలందరికీ తెలుసండి. కోట్ల మందికి 100% నమ్మే ఆ ఫలితం ఇచ్చారు. అసలు అయ్యవారు దాంట్లో జంతు గౌ కలుపుదాం, లాభాలు లాగేద్దాం అనుకుంటమే దుర్మార్గమైన చర్య. అది ఇంకా బుద్ధి రాలేదని తెలుస్తుంది. పైగా ఇంట్లో వాళ్ళని లేడీస్ని కూడా తిడతాం అంటే ఇంకా వాళ్ళు ఏమీ బాగుపడలేదు. అదే ప్రాక్టీస్ చేస్తున్నారని అందరికీ తెలుస్తుంది. సామాన్య ప్రజలు ఆల్రెడీ ఇచ్చారు. ఇంకా భయానకమైన రిజల్ట్ రేపు మళ్ళీ రాబోయే రోజుల్లో ఇస్తారు.